సభాయ నమః. సభకు నా నమస్కారం. నా పేరు శ్రీహరి. మా పెద్దమ్మాయి పేరు చింతామణి. మా చిన్నమ్మాయి పేరు చిత్ర. ఇది మా కుటుంబం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన రసికులు రసజ్ఞులు, ప్రాజ్ఞులు పామరులు, సంగీత సాహిత్య వేద పండితులతో కలకలలాడుతున్న ఈ మహాసభకు ఈ శ్రీహరి శతసహస్ర పాదాభివందనాలు. ఈరోజు మా పెద్దమ్మాయి చింతామణి నాట్యగాన కళా కౌశల్యము ప్రదర్శింపులని పెద్దలు ఆనతించిరి. కోమల గాన కళా రసవాయుల్లో ఈదులాడే కుతూహలపడే రసరాజులను రంజింపజేయనున్న నాట్యమయూరి నైన చెకురైన మా పెద్దమ్మాయి చింతామణి మీ అందరి హృదయాలలో శాశ్వత స్థానాన్ని ఆక్రమించాలని ఆశిస్తూ మీ శ్రీహరి. అమ్మాయి పెద్దమ్మాయి రామ్మారా, నీ నాట్య కొరకు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారమ్మా. రామ్మా, రావే. ఆంగికం భువనం యస్యా వాచకం సర్వమాన్వయం ఆహార్యం చంద్రతారాధి త్వం వందే సాత్వికం మని పమరి సా మరి పమరి సని సరి మప ని పసని పమరి మపని సా మరి పమరి స మరి సని మనసాగ నిన్ను కోరిన
అమ్మా ఏమ్మా అమ్మా ఏమ్మా ఇప్పుడు వచ్చి వెళ్ళారే ఆయన ఎవరమ్మా? ఇప్పుడు వచ్చిన వారమ్మా వారు ఏటివడ్డులో కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారు అబ్బాయి అమ్మ బిలవమంగళమూర్తి గారు. అమ్మా ఆయన ఎంత అందంగా ఉన్నారే. అందం ఏమిటే తల్లి, మందం కూడా చాలా ఉందమ్మా. వెనకనే వాళ్ళ నాన్న మీద చేశానమ్మా, కన్ను కాస్తలో జారిపోయాడు. అయినా నువ్వు ఒక కంట కనిపెట్టి ఉండాలమ్మా. అలాగేనమ్మా. సరే పూజకు వెళ్ళయింది, పోదాం పదమ్మా. సతి జీవితం పతి సేవయే సతి జీవితం పతి సేవయే సతి జీవితం ఆనందం అనురాగం వెల్లివిరిసిన జీవితనౌక పయనించేదే సంసారం వెల్లివిరిసిన జీవితనౌక పయనించేదే సంసారం పతి సేవయే సతి జీవితం పతి సేవయే సతి జీవితం జీవిత గమనములో ఒడుదుడుకులు రాని జీవనయానములో కలకలెన్నో కలుగని జీవిత గమనములో ఒడుదుడుకులు రాని జీవనయానములో కలకలెన్నో కలుగని జీవనమే ప్రతిదినము నవ్వుల మంటలే పతి సేవయే సతి జీవితం పతి సేవయే సతి జీవితం దేవి గారు తమలో తామే పరవశించి పాడుకొనుచున్నారు ఏమిటి? నిన్నటి నా సందేహము తీర్చిన వారే కాదు. ఆహా, ఇంకా సందేహాల్లోనే ఉన్నారన్నమాట. నిన్నటి మీ సందేహము పతివ్రత ధర్మ ఘట్టములోని సంసారము గురించేనా? బాగా గుర్తు చేశావు రాధ. భగవత్స్వరూపులైన మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. ఎలా? సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడబాగ్నియే కాదు రాధ, ముత్యములు రతనములు కూడా కలవు. అటులనే కష్టభజితము బహుళ దుఃఖప్రదము సారహితమునైన సంసారమందు భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యలను స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ పురుషులు
రాధా, సంతోషించకు. ప్రాజ్ఞురాలైన నీ వంటి భార్య సంప్రాప్తమైన ఎడల ఆ సంసారము స్వర్గమే రాధా. కానీ భర్తకు భార్య అనుకూలవతి కాని ఎడల ఆ భార్య ఏ ప్రత్యక్ష నరకముని కూడా చెప్పదగదు రాధా. ఎట్లందువా? కాళ్ళు పెట్టినతోనే కాంతుని మెడ విరిసి నిండు సంసారం రెండు చేసి తన మొదట అర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి గణేశుడొకటి కల్పగా ఆనొకటి సల్పి అది ఏమనగ కస్సు మనుచు లేచి విభుడెందులకు లేని విసిగి ఒక్కటి అనా పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి బావికి నీగేటికి పడి పరుగులెత్తి భర్త ఎముకలు కొనికటి భార్యతోటి కాపురము కల్దే రామ రామ ఇక నరకము కలదే. అది మీ ఆడవారి లక్షణం. ప్రాణేశ్వర, మీరు చెప్పున్నది యథార్థమే. అవును, కానీ పోనిండు ఆ సంగతి నాకెందుకు. కానీ ఏమిటి రాధా, మరి ఒక కానీ తగిలించావే? ఇంతవరకు మా ఆడవారినే దుయ్యపట్టారు, మరి మీ మగవారి సంగతి ఏమిటి అని నాని సందేహము. భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అని కూడా నీ సందేహము రాధా. లేకేమి, మహానుభావులు చాలామంది ఉన్నారు రాధా. అర్థాంగ లక్ష్మి అయినట్టి గిల్లాలిని తమ ఇంటి దాసిగా తలసువారు చీటికి మాటికి చిరపురలాడుచు పెండామును రకయ పెంచువారు. పడపు కచ్చల ఇళ్ళ బానిసే ధర్మపత్ని ఎల్లను మంది పడను వారు. బయట ఎల్లర చేత పడి వచ్చి ఎల్తను పొలతిను తిట్టిపోయువారు. పెట్టిపోతల పట్ల గలత్తిలోటు తిట్టు కొట్టులతో నన్ను తీర్చువారు. కలులు కఠినులు హీనులు కలుమతులు కలరు పురుషులలో నా పెక్కలు నిజము. కానీ అది సృష్టి రహస్యములలో ఒకటని రూపవతి అయిన యువతికి సుగుణ ఖని అయిన వనితకు భగవంతుడు నన్ను మాత్రము అట్టి పరిశోధనలు పాల్చేయక చేయక
చక్కని రూప వర్తనం పెంపెక్కిన పాండితి పటిమా ఎంత అజ్ఞానముతో మాట్లాడుతున్నావో తెలుసా? నేను అవును రాధ, నీవే. ఈ యవనము, ఈ సౌందర్యము, ఈ పాండితీపతిమలు, సిరి సంపదలు, భోగభాగ్యములు ఏమీ శాశ్వతము కానే కావు రాధ. అన్నీయు అశాశ్వతములే. నీకు తెలియదా రాధ? హరిశ్చంద్రో నలో రాజా పురూరవ కురుహు సహ సగరహ కాంతవేర్య చనేక చక్రవర్తిరహ. 6 పురాణ పురుషులు, ధీరదార్తులు, ధర్మానికి ప్రతిరూపాలు. అట్టి వారిని కూడా విధి వదలక వారిని ఆవహించి సర్వనాశనము చేసినది. కాలము విచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి గలది. ఎవరిని ఎప్పుడు ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరు రాధ? చూడు, కనుని హరిశ్చంద్రుడిగా పనిచేసే మురసుతో సార్వభౌమునిగా సలిపే అలరల్చి పేదకు చేనుకు పేరు చేసే ధర్మాత్మ బలిని పాతాళమునకు త్రొక్కే కలుషాత్మునకు సుస్వర్గమునకెత్తే విప్రనారాయణుల్ విటునిగా తొలరిల్చే నొడయనంబిని భక్తియుక్తు చేసే. రాధ, వింటున్నావా? కాలమనా ఇట్టి మహిమంబు కలది అగుట మానవుడు మేలు విడచిన మరుదినమున దాకా సుగుణ దుర్గుణములు కలిమిలేములు ఎల్ల రావలి వచ్చి ఎంతు ఎల్ల బుద్ధులు అదిగో కూనిరాగము మెన్నగారు వస్తున్నారు. కృష్ణ ముకుంద మురా అరయన్ శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై కుజ
భవత్కృపా రసము నాపై కొంతరాలు నీ చరణాబ్జములే నమ్మినారా జగదీశ కృష్ణ కృష్ణ భక్త ప్రియ నా అవస్థ ఏమి చెప్పుదును ఏమిటో పైబట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడిపోయినట్టు మీ వదినే పడమటింటిలో నుండి తుసుక్కున తుమ్మినది. అయినను వెనుక తుమ్ము ముందునుకు మంచి దొందుడు కదా అని మనసు సరి చేసుకొని మరల ప్రయాణమై వీధి గుమ్మలోనికి వచ్చేసరికి నల్లటి పిల్లి ఎదురైనది. అయ్యో ఆ పాటున లోపలికి పోయి మీ వదిన రెండు తిట్టి పైబట్ట దండెమను వేసి రవ్వంతసేపు చాప మీద సతికిల పడి మరల ప్రయాణమై వీధి గుమ్మంలోనికి వచ్చి తిని కదా. చాలే ఊరుకోండి. మరేమి నమ్మి నాచారమ్మ క్రొత్త కుండ చేతి పచ్చుకుని చక్కా వచ్చినదయ్యా. ఆ పాటున ఎక్కడ లేని కోపం వచ్చినది. కానీ అంతలో రెండు దుశ్శకనములు ఒక సుశకనముతో సమానమన్న మాట జ్ఞప్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకుని చక్కా వచ్చి తినయ్యా. మిత్రమా, దుశ్శకన ఫలము ఉరకపోవునట్టయ్యా. ఏటి కడకు వచ్చేసరికి నావాడు మాయమైనాడు. అయినను పట్టణమంతా విడిచి మీ నాయనగారు ఏ టీవీలో కాపురం ఎందుకు పెట్టిరో గాని ప్రతిదినము వచ్చిపో మా వంటి వాండ్రకు బహు కష్టముగా ఉండదటయ్యా. గొంతు బద్దలగట్ల అరవగా నావవాడు ఏ కళ్ళు పాకాల నుండి ఈడుపడి ఎవల పడవేసినాడు. కానీ దాని తల్లి ప్రొద్దు పక్కిన దుశ్శకున ఫలము దయ్యము వలి మరల ఇచ్చట ప్రత్యక్షమైనది. ఎట్లేమిటి వినవలసిన పురాణం కొంత వికలమైనది కదా మిత్రమా. వినవలసినది ఏమయో మించిపోలేదయ్యా. నిన్నటి పతివ్రత ధర్మఘట్టము కడనే ఉన్నాము. అవునా రాధా? అవునన్నయ్యా. అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినవనే నేనంత వ్యాకులు పడుతున్నది. అదేమిటయ్యా? సర్వశాస్త్రములు సకల ధర్మములు తెలిసిన వాడవు కదా. మరి పతివ్రత ధర్మము పట్ల నీకింత పామరమెందులకయ్యా? నా నిమిత్తం అనుకుంటువటయ్యా. నీ అమ్మాయికు ఉపదేశించే నిమిత్తం. ప్రపంచంలో ధర్మములు ఎవరు విన్నను పరులకు చెప్పుటకే కదా. ఇది మాత్రం చాలా చక్కగా చెప్పావయ్యా. ఇతరులకు మందు తెలుపగా మిత్రమా, ఇతరులకు మందు తెలుపగా ప్రతివాదును వైద్య శాస్త్ర పరిపూర్ణులే. ఇతరులకు నీతి గరపగా ప్రతివాదును నీతి శాస్త్ర పారంగతుడే. అమ్మాయి, బావగారి మాటలు ఏమి కాని ముందు పురాణము కానిము తల్లి. ఈ సందర్భానికి ఇదిగో ఈ పద్యము అన్నయ్య చదువుతున్నాను వినుము. ధనే అధనుడు రూపసి యొప్పనివాడు వివేకి మూఢ భావుండు అరోగుండు అనుగత రోగుండనగా అంగన పతిని పాటింపవలయు కామభక్తి. వాహ్వా,
వరహాలకెత్తునకెత్తైన పద్యం మిత్రమా. తరువాయి మెల్లగా ఒల వేసేది కానీ అరటి పండు వలచినట్టు దీని అర్థమంతయు విడదీసి చెప్పుము. మిత్రమా, అర్థము చెప్పమందువా? నీవు అడుగుటను నేను కాదనుటయునా. చూడు మిత్రమా, భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము, రోగి కానిమ్ము, వివేకి కానిమ్ము, అవివేకి కానిమ్ము, మూఢ భానుడు కానిమ్ము, భార్య అతడిని భక్తితో సేవింపవలనని ఈ పద్యముని యొక్క అర్థము మిత్రమా. ఆహా మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడో కదా అన్నయ్య. ఇప్పుడు అతడు బ్రతికి ఇనచో పడదీసి పట్టడు పంచదార నోటకు వరకపోదునటయ్యా. ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించి తినా ఇక దాని నోరు మరి లేవదు. మా ఇంటి ఎదుటి ఏ పారి పంతులో మూడో పెండ్లి పెండ్లాము కంటే కాసుల పేర్లు నాకు రావు, కానీ మీది నుండి క్రింది వరకు ఏవేవో తగిలించుకొని బురాకి బొమ్మలాగున గుమ్మములో నిల్చుండినప్పుడల్లా పాడగట్ట నాకు ఆ పిల్లను చూపి తనకు నేను అలాగున దిగబోయే లేకపోతేనండి. మాటలు, ఆ మూతి విరుపులు, ఆ రుసరసులు, ఆ విసవిసులు ఏమని చెప్పుతులే మిత్రమా. ఆ పైన నావి గుంట కన్నులట, నా ముక్కు బుర్ర ముక్కట, నేను మాట్లాడిన తుంపర తుపానట. నన్ను చూసి పెళ్ళినాడే అసహ్యపడినదట. మిత్రమా, పల్లకీలో తల వంచుకుని కూర్చున్నది కూడా 10 పాళ్ళు అందుకేనటయ్యా. భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని తీరవలసినది అనే కదా పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి మీ చెల్లాయికింత అజ్ఞానమేమో తప్పక ఇప్పుడే తేలవలేదు. అన్నయ్య, ఈ మాటలన్నీ మా వదిన గారే. అవునమ్మా, స్వయముగా అన్నది. చాలే ఊరుకో అన్నయ్య, మా వదిన చాలా చక్కగా చదువుకున్నారు కదా. అందులోకేనమ్మా దానికి ఇంతటి సరిపాటు. ఆయనను ఇప్పటి ఆడంగులు కావు. మర్యాదలు మాసిపోయినవి, కట్టుబాట్లు కాలిపోయినవి, ఎగ్గు సుగ్గులు ఎటగలిసినవి, పని పాట పదట కలిసినవి, పనికి మాలిన వేషములు, పట్టరాని రోషములు, రచ్చకెక్కి రాద్ధాంతములు, శివుల దాడి సిద్ధాంతములు, ఇంత ఏలా ఇదే విధముగా కొంతకాలం నడిచినచో ఇక మన మగవారి నోట మన్నేనయ్యా మన్నే. నాన్నగారు ఏమిటో స్వయముగా పిలిచినారు. రాధా, అన్నయ్య, మామగారు ఎందులకో స్వయముగా వచ్చి పిలిచినారు. ఎందులక మన పురాణము మంట కలుపుటకు తల్లి. ఇది అంతయు ఆ శకున మహత్యమే. చూడమ్మా, చెడు శకునము అమ్మాయి, చెడు శకునము, చెడు కలయును, చెడు హయమును, చెడు గ్రహము, చెడు స్నేహము, చెడు పత్తము నిజముగా తమ చెడుతనము చూపకుండా చందపు తృప్తి. రాధా, ఈ పూటకు పురాణము నిలిపివేద్దాము. నేను శీఘ్రముగా కార్యస్థానములకు పోవాలి. అదేమి ఆయన ఆర్టిస్ట్ అంట. అదేమి మరేమీ లేదు రాధ. నాన్నగారు నేటి నుండి వ్యాపారమంతయు ప్రత్యేకముగా నాపై విడిచిపెట్టి తాము విశ్రాంతి గైకుల నిశ్చయించినారు. అందుచేత వద్యమున్నదన కార్యస్థానమునకు త్వరగా రమ్మని ఆజ్ఞాపించినారు. అట్లయినా మీకు కార్యభారం అధికమై ఆయాసము కలిగించనేమో కదా. నాకును అట్టి భయమే కలదు రాధ. కానీ తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తల యొక్క తలంచుకున్నాను. చూడు, ప్రాయము వచ్చినంత గృహ భారము పునరాల్చి తండ్రికి హాయిగా కూరుచుంటకు అనువైన విరామమెవల్దు చేకుడు చేయునో
ప్రతతి చేత సపర్యలు కాంచు ఆచడే రాధా, నీ నా ప్రయాణమునకు సిద్ధము చేయము. అలాగే. మిత్రమా, అట్లయినా నేను చిన్ననాడే మా నాయనగారికి కావలసినంత విశ్రాంతి కలిగించినానయ్యా. ఎట్లు కలిగించావు మిత్రమా? ఎట్లందువా, ఆయన పొడుముకుండు పగులగొట్టి స్వయముగా పొడుము చేసుకున్న అవస్థ నివారించినాను. పూట పూటకు వాణ్ణి పులిముకొని శ్రమ తొలగించినాను. అబ్బా, ఎంత పని చేశావయ్యా! పంచాంగములు చించి గాలిపటములు కట్టి రోజు ముహూర్తములు పెట్టు బాధ నివారించినాను. రామ రామ మిత్రమా, ఇంకేమైనా మిగిలి ఉన్నదా? సరికాని వెలవెలని మనగి దుర్విటుడు మిత్రమా, వెలవెలందిని మనగి దుర్విటుడు తనదు ధర్మపత్నిని రోజు విధంబుగాను సతతంబున వ్యాపార మన పురాణ ప్రమేయ మరతువేమో ఆ విధముగా మన పురాణ గోష్ఠికి ఎన్నడూ భంగము రానివ్వవు కదా. ఎంత మాటన్నావు మిత్రమా! ఎన్ని కార్యములు మీద పడినను మన గోష్ఠికి ఎన్నడూ భంగము రాదయ్యా. చూడు, కుమ్మర పురుగు మిత్రమా, కుమ్మర పురుగు పంకమున కృంభరుసు మలినంబు మేనలేసల్మును అంతకుండగజను సాట్పున లౌకిక వృత్తులందు నిత్యము చెదిల్చుచుండిగ హృదయంతరమల్దు తదీయవాసన క్రమ్ముకొనమియగాదే వివేకమనంగా మిత్రమా మిత్రమా, ఇక మనం ఈ గోష్ఠి రాత్రులకు మార్చుకునటం మంచిది. అట్లయినా మరీ సంతోషమయ్యా. నేను కూడా ఏరు దాటి వెళ్ళవలేను కదా, మరలా ఆ శకున మహత్య వెంటాడునేమో. గోపాల, నందనందన, నేను నమ్మిన వారికి ఏమి కొరత తండ్రి, ఏమి కొరత? నందనందన గోపాల, గోపీ చందన బృందావన సంచారా సుందర
సుందర శారీరా నందనందన గోపీ చందన బృందావన సంచార సుందర శారీరా దేవా సుందర శారీరా మాధవ గోపాల నారాయణ గోవింద స్వామి ఈ భక్తులను సర్వకాల సర్వవస్థల యందు అష్టైశ్వర్య భోగభాగ్యాలు తులతూగేటట్టు ఆశీర్వదించు స్వామి ఆశీర్వదించు నీ నామామృత సంకీర్తనమే నీ నామామృత సంకీర్తనమే ఇహ పర సుఖదాయకం దేవా ఇహ పర సుఖదాయకం భక్తుల ప్రాచరి కరుణామయుడని నందనందన భక్తుల ప్రాచరి కరుణామయుడని బిరుదు వహించిన గోపాల బిరుదు వహించిన గోపాల నందనందన గోపీ చందన బృందావన సంచార సుందర శారీరా